CMR Shravanam sale up to 61% off. డబ్బు ఉందా మీ కాడ బాగా? ఎగ్జాక్ట్ నా దగ్గర ఏమి అలా కాదు, నేను అదే అంటున్నాను కదా. సర్వీస్ మాదాపూర్లో హైటెక్ సిటీ సైబర్ టవర్స్ పక్కన ఎంత పెద్ద కోట ఉంది. కోట కాదు, ఇది ఏమిటంటే నిర్మించుకున్నాను, కష్టపడ్డాను. ఏదో అంటారు కదా, ఏమిటి అది, ఇటుక పేర్చి అలా చెప్తారు కదా. సో అలాగేమిటంటే నా పద్ధతిలో ఇది ఒక్కసారి వచ్చింది కాదు కదా. 400 మూవీస్ అబౌవ్. అప్పుడు సంపాదించింది ఇప్పుడు 1000 కోట్లలో ఉంటుంది. 1000 కోట్లు అప్పుడేమి ఇచ్చేవాళ్ళు రోషను, అప్పుడేమి పెద్దగా ఏమి ఇవ్వలేదు, ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. కాకపోతే ఎవ్వరూ నాకు ఎగ్గొట్టలేదు. నా పద్ధతి ఏమిటి తెలుసా, నువ్వు సినిమాలో నేను కూలి పని చేస్తున్నాను, మీరు ఏది చెప్తే అది చేస్తాను, నా రెమ్యునరేషన్ పర్ఫెక్ట్గా ఇచ్చేసేయాలి అని అలాగా కాదు. అప్పుడేమి ఇచ్చారు ఏంటంటే, మీకు ఒక ఐటమ్ సాంగ్ చేస్తే ఎంత ఇస్తారు అప్పుడా? లేకపోతే ఎప్పుడు ఏమి ఇస్తారు? 4 lakhs, 3 lakhs, 5 lakhs అంతే. ఒక ఐటమ్ సాంగ్ చేస్తే అప్పుడులో అంతే. ఎక్కడ విన్నా నేను 10 లక్షల దాకా ఇస్తారని. ఒక్క సినిమాకి. ఓకే. అన్ని సినిమాలు బడ్జెట్ని బట్టి, మళ్ళీ ఇది గుర్తు పెట్టుకో, ఇప్పుడైనా అంతే. అప్పుడు గజం ఎంత ఇక్కడ నేను కొన్నప్పుడైతే 4000. ఇప్పుడు 1000 గజాలు కొనాలంటే ఎంత? ఇప్పుడు 2 lakhs ఉంది గజం. అది ఇప్పుడు 2 lakhs. అప్పుడు నేను చెప్పేది మీకు వచ్చిన డబ్బులకి అప్పుడు కొన్నారు కాబట్టి ఇప్పుడు 100 కోట్లు అయ్యింది కదా అంటున్నాను. ఇంకా ప్రాపర్టీ అయ్యి ఉంటుందేమో కానీ అంతేగాని ఎక్కడ ఏమి లేవు. ఒక 500 crores ఉంటుంది. ఇంతే లేదు. కోట్లు నెక్స్ట్ కోట్ వేసుకుంటాను కాదు. సితారా సినిమాలో చూపించినట్టుగా కాదు, సితారా సినిమాలో చూపించినట్టుగా లోపల సరితబాబు గారు చిరిగిపోయిన షర్ట్ వేసుకొని రోజు ఇక్కడ ఆర్మ్స్ దగ్గర వాటర్తో కడుక్కొని దాన్ని ఆరబెట్టుకొని మళ్ళీ పైన కోట్ వేసుకుంటుంటాడు కోర్టుకి వెళ్ళినప్పుడల్లా. అలాగే సినిమాలో సంపాదించిన సినిమాలో పోగొట్టుకుంటారు అన్నట్టు మీరు కూడా ఏమైనా పోగొట్టుకున్నారా సంపాదించి? నేనేమి అంటే పోగొట్టుకోవడం ఏమి లేదండి, చెప్పాను కదా, ఓన్లీ మళ్ళీ సినిమా తీశాను చాలా నీట్గా. దానిలో నాకు ప్రపంచవ్యాప్తంగా అండి, ప్యారిస్లో పెద్ద స్ట్రీట్లో నా సినిమాను మళ్ళీ సినిమా పెట్టుకొని, ఏది మన దీనిలో వస్తుంది కదా యూట్యూబ్లో, దాన్ని వచ్చి పెద్ద స్క్రీన్ కలెక్ట్ చేసుకొని ఆ సినిమా పెట్టుకొని చూసుకున్నారు అంటే మీరు ఆలోచించండి. అంటే ఏ రేంజ్లో ఓమల్లిలో ఓన్లీ నా ఆ కట్టు, ఆ శారీ కట్టు, అదంతా ఆ బాడీ లాంగ్వేజు అదంతా లైక్. అప్పుడు ఓమల్లి సినిమాకి ఎంతోమంది చెప్పారు, రోషను ఇవి ఊరికనే రమ్యశ్రీ కాదు ఈమె, ఏదో మన పెయింటింగ్స్ వేయించారు, రవివర్మ పెయింటింగ్స్ ఉండేవి కదా, అలాగేవో పెయింటర్తో పెయింటింగ్స్ వేయించారు, ఆమె కాదు అనేవాళ్ళు. ఎంతోమంది ప్రొడ్యూసర్లు అడిగారు నన్ను. ఓకే. సో రియాలిటీ అది, నేనే అది ఆ పోస్టర్లో ఉన్నది. కాకపోతే డెడికేషన్గా నేను ఎలా అంటే, నేనే డైరెక్టర్ని కాబట్టి సో దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఆమె ఎలా ఉండాలి అని అనుకున్నాను. అలా ఆల్మోస్ట్ 24 hours కష్టపడినట్టుగా కష్టపడ్డాను. ఓకే. జిమ్లో కానీ లేకపోతే ఇంకోటి ఆ ఫిజిక్ కోసం. కానీ ఇప్పుడు మీ సినిమా వాళ్ళకి మిగతా పార్టీలలో విలువీయరు, ఒక చీమను చూసినట్టు ఈగను చూసినట్టు చూస్తారు అని బాధపడే కన్నా, ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ నుంచే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు, ఆయన్ని అనరాని మాట్లాడినారు, మామూలుగా కాదు, 2 చాట్ల పోటీ చేస్తే 1 చాట కూడా గెలవలేదు. అలాంటి వాడు ఈ రోజు 21 సీట్లు పోటీ చేస్తే 21 గెలిచి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయనకి సినిమా వాళ్ళ విలువ, వాళ్ళ వాల్యూ ఇవన్నీ తెలుస్తాయి కదా. మీరు అలాంటి పార్టీలో చేరి ఆయన పక్కన సర్వీస్ అలా కాదు రోషను, నేను అది చూశాను కదా, నాకు బేసిక్ సర్వీస్ ఇవ్వడం కోసం తప్ప నాకైతే రాజకీయం అక్కర్లేదు. చెప్పాను కదా, నేను కొంచెమే చేస్తున్నాను, ఇంకా పెద్దగా చేయాలి అని అంటే పొలిటికల్ సపోర్ట్ ఉంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం, తనకు ఒక ఇంటెన్షన్ ఉంది లోపల, కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోవచ్చు ఫస్ట్, కానీ ఏదో చేయాలనే తపన ఉంది తనకి. ఆ తపనలో 15 years ట్రావెలింగ్. అసలు ఆయనకున్న హోదాకి స్టార్డమ్కి ఎవడు పడతాడు అన్ని మాట, మామూలుగానే కాదు. ఎన్నో టైమ్స్ నేను చెప్పనా, సరే వైఎస్ఆర్సీపీ, నేను ఒకటే అన్నాను, 10 మందిని చేసుకొనియండి, 20 మందిని చేసుకొనియండి పెళ్ళి, అది ఆయన వ్యక్తిగతం, అది తన పర్సనల్లో. అవును, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, బయట కనబడేది ఏది నిజం కాదు.
అవతలోళ్ళకి ఎన్ని లింకులు ఉన్నాయో ఏమున్నాయి, కానీ అది మాట్లాడమే తప్పు. అది చాలా మైనస్ అవుద్ది పార్టీకి అనేదాన్ని నేను. ఎన్టీఆర్ గారు ఎప్పుడో ఎన్టీఆర్ గారు గొయ్యి తీసేశారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన వెన్నుపోటు పొడిస్తారని. ఎప్పుడు అది ఏ జనరేషను? 40 సంవత్సరాల క్రితము. అంటే జనరేషన్ మారిందిగా, మారుతుందిగా, ఇంకా మళ్ళీ అదే మాట్లాడతారు వాళ్ళందరూ. అది తప్పు. అప్పుడు ఏమి జరిగిందనేది అప్పుడు మాట్లాడేశారు, విన్నారు జనం, అయిపోయింది. ఇప్పుడు జనరేషన్ అది విన్నందుకు రెడీగా ఉంటారా? అయినా అదే మాట్లాడతారు, వెన్నుపోటు పొడిచారు అని. ఇవన్నీ చాలా తప్పు. కాదు, మేధావులు రాజకీయ నాయకులు అవుతారు అనుకుంటే చాలా తప్పు. డబ్బుంటే రాజకీయ నాయకులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.